తిరగబడ్డం. లగచర్ల బాధితుల ఆవేదన. ఇంచు జాగా కూడా వదులుకోం, మా ఇండ్ల చుట్టూ తిరుపతి రెడ్డి తిరుగుతున్నాడు, భూముల్ని గుంజుకునేందుకే వాళ్ళు వచ్చిండ్రు, అధికారులతో మేము కొట్లాడినం, కొట్టలేదు, గొడవలో లేని వారిని పట్టుకపోయిండ్రు, సంతకాలు చేయాలని బలవంతం పెడతాండ్రు, లగచర్ల రైతు కుటుంబాలకు కన్నీటి పర్యంతం. మొత్తం మీద బాధితుల గోడు విని కేటీఆర్ భావోద్వేగం, అండగా ఉంటామని బాధితులకు హామీ అని చెప్పేసి ఇక్కడ వార్త. వాళ్ళ భూముల కోసమే లగచర్ల గ్రామం చుట్టూ, లేకపోతే రోటిబండి తండా చుట్టూ, హకింపేట చుట్టూ వీళ్ళందరూ తిరుగుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి అనుచరులుగా చెప్పుకోనబడేటోళ్ళు అందరూ తిరుగుతా ఉన్నారు. ఇలా రైతులందరూ సుముఖంగానే ఉన్నారు అని చెప్పినావు కదా తిరుపతి రెడ్డి బయటకు వచ్చి మీడియా ముంగట. రైతులందరూ సుముఖంగానే ఉన్నారు, వాళ్ళ భూములు కోల్పోవడానికి సిద్ధంగానే ఉన్నారు. నీ భూమి నువ్వు కోల్పోతావా తిరుపతి రెడ్డి? నీ భూమి నీ గుంటడి జాగా నువ్వు ఇస్తావా? నీ ఇల్లు ఉన్న జాగలా ఆ ఫార్మా కంపెనీ పెడతానే నీ ఇల్లు వదిలిపెట్టి నీ ఇల్లు కూలగొట్టంగా నువ్వు చూస్తావా? ఇదొక్కదానికి సమాధానం చెప్పు. నీ ఆత్మసాక్షిని నువ్వే అడుక్కో. ఇలా రైతులను ఇబ్బంది పెట్టి, భయపెట్టి, మభ్య పెట్టి, వాళ్ళ భూములు లాక్కొని మీ భూములు ఇస్తేనే వాళ్ళను విడుదల చేస్తాము, ఆ రైతులకు ఏమంటారు జైలు నుంచి విముక్తి చేస్తామని చెప్పేసి బెదిరిద్దామని ఆ 16 నుంచి 20 మంది రైతులను రిమాండ్ పట్టుకపోయినరు. ఇబ్బందులకు గురి చేస్తాము, లేకపోతే చంపేస్తాము, అట్లా చేస్తాము, ఇట్లా చేస్తాము. ఇప్పుడు అక్కడ చట్టం చూసుకుంటుంది, కానీ ఇక్కడ వీళ్ళ రాజకీయాలు వేరే ఉంటాయి కదా, వీళ్ళ దందాలు వేరే ఉంటాయి కదా, వీళ్ళ బెదిరించుడు వేరే ఉంటది కదా. ప్రజలను ఇబ్బంది పెట్టాలి, ప్రజలను నజ్జేయాలని చెప్పేసి నిన్న తెలంగాణ భవన్కు జనాలు ఎట్లా తరలివచ్చిండ్రో చూస్తే షాక్ అవుతాం. నిజంగా కేసీఆర్ చెప్పిన మాటే వాస్తవం అనిపిస్తా ఉన్నది. నిన్న ఇగో ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేదు కదా, ఎవరికైనా తన వైఫ్ ప్రెగ్నెన్సీ ఉండగా హస్బెండ్ జైల్లో ఉంటే ఎవరైనా ఏడుస్తారు కదా, ఏడ్చిండు, కొట్టిన వస్తే ఏడ్చిండు కదా. కొట్టిందని చెప్పిండరా, చేతుల పైన చూపించిండు. చూడు, ఆమె కడుపుతో ఉన్నదట, ఏడుస్తా ఉన్నది. భూములు ఇయ్యాలి, సంతకాలు పెట్టాలని చెప్పేసి వాళ్ళ దగ్గరకు వచ్చి బెదిరిస్తా ఉన్నారట. ఈ విధానంతో ముందడికి పోతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఇగో కొట్టిరట, చూడు రొల్ల. చూడు ఎట్లా గమిలిపోయినాయి ఆ దెబ్బలు. చూడాలంటే బాధ అవుతుంది. 3 దినాలయ్యా దెబ్బ అట్లనే ఉన్నదట, కమిలిపోయిన దెబ్బ. ఇగో ఈ అమ్మను కొట్టిండ్రు, నొసల మీద కొట్టిండ్రు, ఇగో ఇట్లా కొట్టిర్రట. ఇది చూస్తాండమ్మా ఈ పరిస్థితి. మొత్తం మీద పోలీసులు కొట్టిర్రట. చేయి చేసుకోవాల్సినంత తప్పు వాళ్ళు ఏం చేసిండ్రు? రైతులుగా పుట్టుడే వాళ్ళ పాపమా? రైతులుగా పుట్టుడే వాళ్ళు చేసిన పాపమా? వాళ్ళ భూములు కాపాడుకునేందుకు వాళ్ళు చేసిన పోరాటమే వాళ్ళకు శాపమై చుట్టుకున్నదా? ఇలా ఈ పరిస్థితి చూస్తా ఉన్నాము. వాళ్ళను రెచ్చగొడతా ఉన్నారు కావాల్సుకొని. ఇవాళ నువ్వు సెక్యూరిటీ లేకుండా ఆడ అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఏంది? 144 సెక్షన్ పెట్టాల్సిన పరిస్థితి ఏంది? ఇంటర్నెట్ సేవలు బంద్ చేయాల్సిన పరిస్థితి ఏంది? ఇందిరా ఎమర్జెన్సీ ఏమన్నా ఉన్నదా? ఇందిరా ఎమర్జెన్సీని తలపిస్తా ఉన్నది ఇది. అప్పుడేమో రోటిబండ తాండాల కడా రైతుల మీద, అధికారుల మీద దాడి జరుగుతా ఉన్నది. కడా రైతులు, కడా అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భూముల కోసం పోయినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పేసి ముందే అనుకొని పోలీసు బలగాలతో అక్కడికి పోతారు. మరి ఇక్కడ ఒక సివిల్ సప్లై అధికారి పోయినప్పుడు ఎటు పోయింది పోలీసు సిబ్బంది? ఇది ప్లాన్ ప్రకారమే, పకడ్బందీ ప్లాన్ ప్రకారమే వితౌట్ సెక్యూరిటీ సివిల్ సప్లై అధికారులు ఊళ్ళో అడుగు పెట్టిండ్రు. వాళ్ళు బూతులకు ఎగబడ్డారు. కావాల్సుకునే రైతులు వాళ్ళ మీద తిరుగుబాటు చేసేటట్టు చేసిండ్రు. ఇంతకు మించి ఏమీలే. దాన్ని మళ్ళీ బీఆర్ఎస్ కు రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చూస్తా ఉన్నాం. మొత్తం మీద కేసీఆర్ ఒకప్పుడు అన్నారు టార్చ్ లైట్లు వేసుకొని మనం అంటే ఏందో తెలిసే రోజు వస్తుంది, కాంగ్రెస్ పాలన ఏందో తెలుసుకునే రోజు వస్తుంది, టార్చ్ లైట్ వేసుకొని మరి మనల్ని చూసేదందుకు వస్తారు, మన దగ్గరకు వస్తారు, కష్టాలు చెప్పుకునేందుకు వస్తారు, మనల్ని వెతుక్కుంటూ వస్తారంటే హైడ్రా బాధితుల నుంచి మొదలుకుంటే నిన్న ఆ లగచర్ల గ్రామ ప్రజలు వస్తా ఉంటే నిజంగా జనసందోహంగా మారింది తెలంగాణ భవన్ మొత్తం. వాళ్ళ ఆవేదన మొత్తం చెప్పుకున్నారు. ఇక చూడుండ్రి,
మీ ఫార్మా కంపెనీ వద్దు, డెవలప్మెంట్ వద్దు, జీవనాధారమైన భూములు లాక్కుని అభివృద్ధి చేస్తారా? కుటుంబంతో ఎక్కడికి పోవాలి, ఎలా బతకాలి, మమ్మల్ని చంపినా మా భూములు ఇయ్యం, ఇంచు భూమిని కూడా వదులుకోమని లగచర్లతో పాటు సమీపంలోని పెచ్చర్లగడ్డ తండా, ఆర్బీ తండా బాధిత రైతు కుటుంబాలు స్పష్టం చేసినాయి. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గురువారం సాయంత్రం మీడియాకు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించినాయి. ప్రెస్ క్లబ్ లో అన్యాయాన్ని వివరించినాయి. అట్లనే తెలంగాణ భవన్ కూడా వచ్చిండ్రు, కేటీఆర్ తో ముచ్చటించిండ్రు. మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. రైట్, ఇలా 11 గంటలకు కేటీఆర్ ఓనున్నారు. ఎవరైతే రిమాండ్ లో ఉన్నారో ఆ రైతులు కానీ లేకపోతే చెర్లపల్లి జైలుకు పోనున్నారు అని చెప్పేసి మనకు వార్త కూడా వచ్చింది. మొత్తం మీద ఇప్పుడు నరేందర్ రెడ్డిగో అది పోలీసులు అల్లిన కట్టు కదా. నేను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలము ఇవ్వలేదు, కేటీఆర్ సూచనలు ఉన్నాయని చెప్పాననడం పచ్చి అబద్ధం. వాస్తవాలను పరిగణలోకి తీసుకొని న్యాయం చేయండి. కొడంగల్ మెజిస్ట్రేట్ కు మాజీ ఎమ్మెల్యే పట్నం వినతి, చెర్లపల్లి జైల్లో న్యాయవాదులకు అఫిడవిట్ అందజేత అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఎటువంటి వాంగ్మూలం స్వీకరించలే, అది పోలీసులు అల్లిన కట్టు కదా. పోలీసులకు ఎవరు చెప్పిరు? రేవంత్ రెడ్డి చెప్పిండు కదా. ఇట్లనే అల్లాలి, ఇట్లనే రాయాలి, అది వాస్తవం ఏదైనప్పటికీ కూడా నేను చెప్పినట్టే రాయాలి అని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తే పోలీసులు అందులో కేటీఆర్ పేరు పొందుపరిచి అట్లా చేసిండ్రు. ఎందుకు? కేటీఆర్ని అరెస్టు చేయాలి కాబట్టి, కేటీఆర్ నిరికించాలి కాబట్టి. మొత్తం మీద నేను పోలీసులకు ఎటువంటి వాంగ్మూలం ఇయ్యలే, ఎటువంటి ముచ్చట్లు నా నుంచి స్వీకరించలే. నేను కేటీఆర్ ఉన్నారని చెప్పలే, ఎవరు ఉన్నారని చెప్పలే. అబద్ధాలు రాసిండ్రు, అబద్ధాలు అది చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు అని చెప్పేసి ఇగో ఇక్కడ మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి లేఖ రాసిండ్రు. ఆ అఫిడవిట్ న్యాయవాదులకు అందజేస్తే ఆ అఫిడవిట్ కూడా మెజిస్ట్రేట్స్ కి అందజేసిండ్రు. మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తున్నాం. రైట్, కావాల్సుకొని నవంబర్ నుంచి సెప్టెంబర్ నుంచి నవంబర్ దాకా కాల్ డాటా తీసి, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలల కాల్ డాటా తీసి 84 సార్లు అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నారు. ఒకటేసారి ఫోన్ కాల్ పోయింది, ఒకటేసారి కళ్ళు తెలవరి సోకార్ జర్నలిస్టులు. అది 3 నెలల కాల్ డాటా. దాన్నే మీరు సోషల్ మీడియాలో తిప్పకుర్రి, దాన్నే నిజమనుకొని మీరు అది చేయకుండ్రి. రేపటి దినాన అయ్యో అని నాలుక గరుచుకునే రోజులు వస్తాయి. ఆచి తూసి అడిగయ్యండ్రి. అబద్ధాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం మనకు లేదు. ఇక్కడ వాస్తవాన్ని వాస్తవంగానే ప్రచారం చేయండి. ఏమో మెడల్స్ ఇచ్చేది లేదు, మీకు బహుమానం ఇచ్చేది లేదు, రాండి బాబు రాండి మీకు అని చెప్పేసి కుర్చీ పెట్టి కూర్చుండబెట్టి శాల్వాలు కప్పి సన్మానం చేసి ఇన్ని అప్పచెప్పేది లేదు. తొత్తుల్లా వ్యవహరిస్తున్న వాళ్ళందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, వాడి పడేసే టిష్యూ పేపర్ లెక్కనే వినియోగించుకుంటారు ఎవరైనా. మీరు అది గుర్తు పెట్టుకోండి. నిజాన్ని నిజం లెక్క. ఇలా రైతుల కళ్ళల్లో ఆవేదన కనబడతలేదా? వాళ్ళ కడుపు కోత కనబడతలేదా? వాళ్ళ కడుపులో మంట కనబడతలేదా? ఇలా దాడి చేసిండ్రు, బ్రేకింగ్స్, హెడ్లైన్స్ ఎట్లా వేసుకుంటారు మీరు? వాళ్ళకు కలెక్టర్ వచ్చి చెప్తాడు అది దాడి అందామా ఇంకేమందామా వెనక సిరి ముచ్చట. కానీ నా మీద దాడి జరగలేదు, నేను మంచిగున్నా, ఐఎమ్ సేఫ్, దాన్ని దాడిగా చిత్రీకరించొద్దు, దాన్ని దాడిగా ప్రచారం చేయొద్దు అని చెప్పేసి ఆ కలెక్టరే చెప్తాడు. మొత్తం మీద ఈ పరిస్థితి. ఇక తెలంగాణ ప్రజల కోసం 100 సార్లు అయిన జైలుకెళ్తా, గొంతు లేని వారికి గొంతుకు అయినందుకు, రైతుల పక్షాన నిలబడ్డందుకు నన్ను అరెస్టు చేస్తానంటే చేసుకోండి అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడిండు. ప్రజలు రైతుల కోసం అన్నింటికి సిద్ధంగా ఉన్న తలెత్తుకొని గర్వంగా జైల్లోకి నడుచుకుంటూ వెళ్తా. నాడు తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయినోన్ని 50 లక్షల లంచం డబ్బుతో దొరికిన దొంగ రేవంత్, ఆయనకు ప్రజా పోరాటాలు కుట్రగానే కనిపిస్తాయి. భూములు కోల్పోతున్న రైతులు ప్రశ్నిస్తే కుట్రనా? ఎస్పీ దగ్గరుండి బాధితులను కొట్టించడం దారుణం. ఇది ప్రజల నుంచి ప్రభుత్వానికి ఎదురైన భంగపాటు. ప్రజా వ్యతిరేకత నుంచి డైవర్ట్ చేసేందుకే కేసుల కుట్ర. మాకేమనుకుతున్నావు? కేసీఆర్ వస్తే తట్టుకుంటావా? నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇప్పుడు అసలు ముచ్చట సరే, వీళ్ళకు కేసీఆర్కి తెలిసిన దాంట్లో 50% తెలిసింది అనుకుందాం. ఈ 50%కే వణికిపోతే మొత్తం 100%, ఇది 50%, 150% కలిస్తే ఎక్కడ తట్టుకుంటావు రేవంత్ అన్న? దీనికే ప్రజల తరపున ప్రజల పక్షాన పోరాటం చేస్తేనే అరెస్టు చేయాలి, జైలు వేయాలి, లోపటేయాలి. ప్రజా వ్యతిరేకతను డైవర్షన్తో అడ్డుకట్ట వేసుకోవాలి. ఎన్ని రోజులు డైవర్షన్తో ముందడుగు పోతావు రేవంత్ అన్న? ఈ ఎత్తుకు పై ఎత్తులు నక్కజిత్తుల ఏషాలు వేయాల్సిన అవసరమే లేదు కదా. ఎప్పుడు అవసరం లేదు. నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసుకుంటా పోకుంటా అట్లనే ప్రజారంజకమైన పాలన, సంక్షేమము అభివృద్ధి ప్రజలలోకి తీసుకుపోతారట. ఏం చేసిండ్రని సంక్షేమం అభివృద్ధి ప్రజలలోకి తీసుకొని పోతారు వీళ్ళు? చెప్పాలి. ఏమైనా ఉన్నదా చెప్పుకునేందుకు?
ఈ పని చేసినామని చెప్పుకునేదానికి ఏమన్నా ఉన్నదా? ఏమీ లేదు కదా. ఏం చెప్పుకుంటారు అక్కడ? విజయోత్సవాలు ఎట్లా చేస్తారు? మొత్తం మీద ప్రజల తరపున ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న గొంతులను పోలీసు బూటకాలతోనే అణచివేయాలని చూస్తా ఉన్నది ఈ సర్కారు. ఈ సర్కారు పోలీసు బూటకాలతోనే అణచివేయాలని చూస్తా ఉన్నది, కానీ అది సాధ్యం కాని పని. అందుకే పాట వాడిన అని చేస్తే ఆగేది కాదు పోరాటం అంటే. ఆవేదనతో పుట్టుకొచ్చింది పోరాటం. మధ్యతరగతి ప్రజలు వాళ్ళ జీవితాలు ఆగం చేస్తే నీకేమొస్తుంది రేవంత్ అన్న? వాళ్ళ జీవితాలను ఆగం చేసి రోడ్డు పాలు చేస్తే, బుగ్గి పాలు చేస్తే నీకేమొస్తుంది? పైశాచిక ఆనందం వస్తుందా? ఆ ఆనందం కోసమే ఇలా మీ అల్లుడు కండ్లల్లో ఆనందం చూడడం కోసమే ఇలా ఈ తండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నావా? అభివృద్ధి అద్దా? అభివృద్ధి ఎవర్రా అభివృద్ధి అద్దనేది అని చెప్పేసి నీ అన్న తిరుపతి రెడ్డి మాట్లాడతాడు. నోటికి వచ్చిన బూతులు మాట్లాడతాడు. ఆ ఆడియో మళ్ళీ ఇనబెట్టాలని ఉన్నది, కానీ ఆ బూతు పురాణం మనకి ఎందుకంటే సపడిదే కూకుంటున్నా. పేద రైతన్నల పక్షాన నిలబడినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నన్ను అరెస్టు చేస్తానంటే చేసుకోవచ్చు. తెలంగాణ రైతన్నల పక్షాన నిలబడి తలెత్తుకొని గర్వంగా జైల్లోకి నడుచుకుంటూ వెళ్తా. ఒక్కసారి కాదు, తెలంగాణ ప్రజల కోసం 100 సార్లైనా జైలుకి వెళ్తా. లగచర్ల ఘటనలో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేసి కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలు 21 మంది చిత్రహింసలకు గురి చేసి మొత్తం మీద స్థానిక ఎస్పీ దగ్గరుండి రైతులను కొట్టించారు. రైతులను పరామర్శించేందుకు వెళ్లిన మా పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో రైతులు తమ ఆవేదన చెప్పుకొని ఏడ్చారు. రైతులు సరిగ్గా నడవలేకపోతున్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద నిన్న సబితా ఇంద్రారెడ్డితోని కాంగ్రెస్ కార్యకర్తనే ఓ ముచ్చట పెడితే అందరూ షాక్ అయినరడ. ఇట్లా చేస్తాండ్రు, అట్లా చేస్తాండ్రు, ఏమి లేదు, పూర్తిగా విధ్వంసం క్రియేట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈడ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడతాడు. ఆ వీడియో మీకు వినబెడతా నేను. ధర్మపురి అరవింద్ మాట్లాడతారు. ఈనుర్రి. ఈ టిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించి అయినా ఒక 38 జాగాలలో గెలిచిర్రా. ఇక నామ రూపాలు లేకుండా చేయాలనే ఈ కేటీఆర్ అనేటోడు, ఆయన చేతి కూడా ఉన్నది. ఇలా లోపలేయాలి, లోపలేసి బయటకు కూడా రావద్దు అసలు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా బీజేపీకి వస్తలేదని వాళ్ళ బాధ. ఎందుకంటే ప్రజలలో తిరుగుతలేరు. ఏ బీజేపీ ఎంపీ వస్తలేడు, ఏ బీజేపీ ఎమ్మెల్యే వస్తలేడు. అసలు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఏడవైనరో కంటికి గానొస్తలేరు. ప్రజల తరపున ప్రజల పక్షాన పోరాటం చేసిన వాళ్ళే ఏడ కనబడతలేరు. అప్పుడప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కనబడతాడు. ఏడ దాక్కుంటారో అర్థం కాదు. ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు మాటలు రావు, కానీ ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాటం చేసేటోళ్ళను జైలు వేయాలి, బయటకు రాకుండా చేయాలని చెప్పేసి. ఎందుకంటే కొరకరాని కొయ్యలెక్క మారిండ్రు కదా బీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు నేను ఎవరి కోసమో చెప్తలేనిడ, ప్రజల కోసం చెప్తున్నా. జరా చూడాలి, ఆ కామెంట్లు పెట్టి అన్నలు చూడాలి, కానీ నేను పేర్లు ఏం చెప్ప నాకు అవసరం లేదు. మిమ్మల్ని నేనెందుకు హైలైట్ చేయాలి? కానీ అయితే నేను ప్రజల కోసమే చెప్తున్నా. ఈడ ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాం, ప్రజల కోసమే ప్రశ్నిస్తా ఉన్నాం. 6 గ్యారంటీల కోసం ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం చేతగానితనాన్ని, అసమర్థతను ప్రజలకు చెప్తున్నాం. ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పనిచేస్తా ఉన్నాం. ఆ ప్రభుత్వం దృష్టికి చేరినా కూడా పరిష్కార మార్గాలు పరిష్కారం చేయడంలో ఈ సర్కారు విఫలమవుతుంది అని చెప్తాను. ప్రజల కోసమే పోరాటం చేస్తాను. ఏ మీడియా సంస్థ చూపెట్టింది? రైతుల కళ్ళాలు, పంట పొలాలు కళ్ళ మీద కళ్ళాలలో పోసుకొని ఉన్నారు. నిన్న పత్తి రైతులు 100 ట్రాక్టర్లు లైన్లు పడి ఉన్నాయి. పత్తులను కొన్న నాదులు లేడు. మీ ఇంట్లో రైతులు లేరా అన్న? వ్యవసాయం చేయరా మీరు? మీ చుట్టాలు, మీ బంధువులల్లా కూడా వ్యవసాయం లేదా? రైతులు అన్నమో రామచంద్ర అని ఏడుస్తాను. నీకు కూడా వాళ్ళేదు రైతు బంధు. ఎందుకు మాట్లాడతావన్నా? పేరెందుకు చెప్తా? నేను అవసరం లేదు. మొత్తం మీద ఇగో ఇప్పుడు ఎవరు కుమ్మక్కయినరు అనేది చెప్పాలి, ప్రజలే నిర్ణయించాలి. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనై అనడానికి ధర్మపురి అరవింద్ మాటల నిదర్శనం. అక్కడ తప్పు లేకుండా కేటీఆర్ నిరికించాలి, కేటీఆర్ ను బదనాం చేయాలి. కేటీఆర్ దాడి చేసింది, ప్లాన్ గీసింది కాంగ్రెస్ అయినప్పటికీ కూడా దాన్ని బీఆర్ఎస్ మీదకి తోయాలి, బీఆర్ఎస్ ను బదనాం చేయాలి. ఎందుకంటే ఒక సివిల్ సప్లై అధికారుల మీద దాడి చేపించిందనే బదనాం అపవాదు ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మోపాలి. కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. అదొక్క ప్లస్ అవుతుంది వాళ్ళకి. ప్లస్ ఈ 16 నుంచి 20 మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమాండ్లో పెట్టిండ్రు కదా, వాళ్ళని ఇబ్బంది పెడతాం, తీవ్రమైన చిత్రహింసలకు గురి చేస్తామని చెప్పేసి ఆ రైతుల భూములు ఇక్కడున్న వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి గుంజుకోవాలి. ఇది 2 విధాలుగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు రైతుల పక్షాన కదా వీళ్ళు పోరాటం చేయాల్సింది.
ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరి కోసం పోరాటం చేస్తుంది? ప్రజల పక్షాన, రైతుల పక్షాన. నువ్వు కూడా ప్రతిపక్షం స్థాయిలో ఉన్నావు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వంత వాడతావా? కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతావా? నువ్వు ప్రజల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళకి మద్దతు తెలపాలా? లేకపోతే నీకు అది ఇష్టం లేకపోతే ప్రజల తరపున కొట్లాట చేయాలా, పోరాటం చేయాలా? కానీ నువ్వేం చేస్తావు ధర్మపురి అరవిందయ్య? ప్రజల కోసం, రైతుల కోసం పోరాటం చేసే వాళ్ళనే జైలు వేయాలని చెప్తాను, మళ్ళీ బయటకు రాకుండా వేయాలని చెప్తాను. ఒకసారి నిన్న ఎన్టీవీకి ఇచ్చిన లైవ్లో ప్రోగ్రాంలో కేటీఆర్ మాట్లాడిండ్రు. ఆ వీడియో ఒకసారి నుండి. ఇది చాలా సార్లు మీ నోటీస్ వచ్చింది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటే అని చెప్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నామని చెబుతూ కొట్టాలి. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే కవిత గారు 5.5 నెలలు జైలు ఎందుకుంటారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే మేము అమృత్ స్కామ్ మీద కంప్లైంట్ చేస్తే ఎందుకు యాక్షన్ ఉండదు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద అయిన ఈడీ రైడ్లలో ఇంతవరకు విషయం ఎందుకు బయటికి రాదు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే వాల్మీకి స్కామ్ లో కర్ణాటకలో బయలుదేరి వచ్చిన నోట్ల కట్టల మీద ఇప్పటివరకు చర్య ఎందుకు ఉండదు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే మూసీ స్కామ్ లో 1.5 కోట్ల దోపిడీ జరుగుతుందంటే దాని మీద ఎందుకు స్పందన ఉండదు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే మళ్ళీ అడుగుతున్నా, ప్రధానమంత్రి తెలంగాణ ఏటీఎం అయింది కాంగ్రెస్ కంటాడు, ఒక్క పని చేసిండు ఇప్పటివరకు ఒక యాక్షన్ తీసుకున్నాడా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే ఆర్ఆర్ ట్యాక్స్ అన్నావు కదా ప్రధానమంత్రి, మరి ఎందుకు చర్య తీసుకుంటలేవు? ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతున్నారు నీ ఎంపీలు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. ఇవన్నీ వాదింపుచట్లే కదా. తొందరలో అన్ని బయట పెడతాం. ఏడేళ్ళ భూభాగోతాలు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేస్తున్నారు, నేనే బయట పెడతా, మీరేం తొందరపడకండి. ఎట్లా బీజేపీ కాంగ్రెస్ అన్నాదమ్ముల మాదిరిగా ఆర్ఎస్ బ్రదర్స్ ఇద్దరు పనిచేస్తారు. రైట్. మొత్తం మీద ఇది వాజింపుచట్నే కదా. అవన్నిటి మీద ఆధారాలతో సహా బయట పెడతారు. మోడీ గారే అంటారు. మరి ఒక్క చర్యనన్నా తీసుకున్నారా? ఒక్క అంశం మీద చర్య తీసుకున్నారా? అమృత్ స్కీమ్ సంబంధించి మొన్ననే కదా ఆధారాలతో సహా వివరాలు ఇచ్చిండ్రు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రైట్స్ అయితే ఎవరు ఆపిండ్రు బయటకు రాకుండా వివరాలు? ఎవరి కడుపుల తలకాయ పెట్టొచ్చిండ్రు పొంగులేటి శ్రీనివాసరెడ్డి? ఇప్పుడు అర్థం చేసుకోలే తెలంగాణ ప్రజలు. బీజేపీ ప్రశ్నించాల్సింది ఒక ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీని, కానీ బీఆర్ఎస్ ను అటాక్ చేయకుండా, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మీద అటాక్ చేయకుండా మళ్ళా బీజేపీ ఏమో అంటారు కదా, సామెత ఉంటుంది, అది నేను వాడలేను, కానీ మొత్తం మీద బీఆర్ఎస్ ని టార్గెట్ చేసుకుంటే బీజేపీ ముంగడికి పోతా ఉన్నది. ఇప్పుడు ప్రశ్నించాల్సింది ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీనా, బీఆర్ఎస్ పార్టీనా? అంటే బీజేపీ వాళ్ళు కూడా అనుకుంటున్నారేమో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది ఇంకా అని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదని చెప్పేసి. ఏమో మొత్తం మీద దోస్తానతో ముంగడికి పోతున్నట్టే కనబడతా ఉన్నది. జరుగుతున్న పరిణామాలు చూస్తే రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైన అనే ముచ్చట్లు అనుమానాలు లేవనెత్తుతా ఉన్నాయి. అది వాస్తవం అని చెప్పేసి ప్రజలు ఎప్పటికప్పుడు ఒక క్లారిటీ ఇచ్చుకున్నట్టు కనబడతా ఉన్నది. రైట్. ఇక ప్రశ్నిస్తే కేసులు పెడతారా? దళిత గిరిజనుల భూమి గుంజుకోవడమే ప్రజాపాలన, మహిళలను దొక్కుకుంటూ పోవడం ప్రజాస్వామ్యమా? తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన కనిపిస్తున్నది. కుట్రపూరితంగా కేసు పెట్టి పట్నంను జైలుకు పంపిండ్రు. రిమాండ్ రిపోర్ట్ లో ఏం రాసిండ్రో కూడా పట్నంకు తెలియదు. కొడంగల్ నుంచే సర్కారుపై ప్రజల తిరుగుబాటు మొదలైంది. రేవంత్ ను గద్ద దించేదాకా నిద్రపో మాజీ మంత్రి హరీష్. చెల్లపల్లి జైల్లో పట్నంతో బీఆర్ఎస్ నాయకుల ములాఖత్. ఏడాదిలోనే ప్రజా విశ్వాసం కోల్పోయిన రేవంత్ సర్కార్ అవసరమైతే జైలు భరోకు రెడీ. బీఆర్ఎస్ నేతల హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఏం రాసిండ్రో కూడా తెలియదు. అందులో ఎఫ్ఐఆర్ లో ఏం రాసిండ్రో కూడా పట్నంకు తెలియదు. వాంగ్మూలం స్వీకరించక ముందే ఇట్లా ప్రశ్నిస్తే కేసులు పెట్టుడు, ప్రశ్నిస్తే అరెస్టులు చేసుడు. ఈ అరెస్టులతోని ఎంతగానో ఆపుతావు రేవంత్ అన్న? ఆపలేవు. కట్టలు తెంచుకున్న ఆగ్రహాన్ని ఆపలేవు. మరో ఉద్యమాన్ని తలపెంచే విధంగా మరో ఉద్యమానికి తావుదిస్తున్నదా రేవంత్ సర్కార్ పాలన అంటే అవుననే సమాధానాలు వినబడతా ఉన్నాయి తెలంగాణ ప్రజల నుంచి. రజాకారులను మించిపోయిన పాలన అందిస్తా ఉన్నవి. అలా ఆడబిడ్డలను బరువాత బతుకమ్మ ఆడిపించిన చరిత్ర వాళ్ళదైతే ఇలా రజాకార్ చరిత్ర కంటే ఎక్కువగా నిన్ను పోలుస్తుండ్రంటే నువ్వెంత ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తున్నావో అంతకు మించి ఇబ్బందికరమైన పరిస్థితులను తీసుకొస్తానవని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎల్ల ప్రభుత్వ కుట్రతోనే కేసులు అగచర్ల ఘటనతో నాకు సంబంధం లేదు. ఏకపక్షంగా మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు, సుప్రీం మార్గదర్శకాలను పట్టించుకోలేదు. కేసు కొట్టేయండి, రిమాండ్ పై స్టే విధించండి. హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ అని చెప్పేసి ఇక్కడ వార్త.